ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును, సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. చిన్న ప్రవక్తలలో ఒకరైన యోవేలు ఈ ప్రవచన వాగ్దానాన్ని ఇజ్రాయేలు వారితో, యోధా వారితో, యెరూషలేము కాపురస్తులతోనూ మాట్లాడుతున్నారు. దేవునికి దూరమై దేవుని కోపము రేపి ఉగ్రత పాలై పంటలపైన, ఆహారము పైన దేవుని కోపము వలన తినుటకు ఆహారము కానీ, త్రాగుటకు ద్రాక్షల రసము కానీ లేకుండా ఎంతో విలవిలలాడిపోతున్న దేవుని ప్రజలకు యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక ఆయన తట్టు తిరగండి అని ప్రకటించాడు. వ్రత దినము నియమించుకోండి, ప్రకటన చేసుకోండి, జనులను సమకూర్చండి, పెద్దలను చిన్నలను, స్తన్యపానము చేయువారిని, పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను అందరూ వచ్చి దేవుని బ్రతిమాలుకోండి అని హెచ్చరిస్తాడు. ఈ ఫలితంగా దేవుని వాగ్దానం ప్రవచనంగా యోవేలు ప్రవక్త ద్వారా 2వ అధ్యాయం 19వ వచనంలో, మీరు కడుపారా తృప్తిగా తినునంతగా, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదనని, పశువులకు గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును అని, చెట్లు ఫలించునని, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలించునని, పూర్వము వలె వర్షము దాని కాలమున కురిపించుదునని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొందుతారని వెంటనే మార్పు నొంది పశ్చాత్తాపపడిన దేవుని పిల్లలకు ఆయన వాగ్దానం చేశారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, గొంగళి పురుగులు తిని విడిచిన దానిని మిడుతలు తినివేశాయి, మిడుతలు తిని విడిచిన దానిని పసర పురుగులు తినివేశాయి, పసర పురుగులు తిని విడిచిన దానిని చీడ పురుగులు తినివేశాయి అని దేవుని ప్రజలు పోగొట్టుకున్నదంతా యోవేలు వారికి జ్ఞాపకం చేశారు. 1వ అధ్యాయం 10వ వచనంలో పొలము పాడైపోయిందని చెప్పారు. 10వ వచనంలోనే ధాన్యం నశించింది, ద్రాక్షారసము లేదు, తైలము లేదు అని చెప్పారు. 11వ వచనంలో భూమి మీది పైరు చెడిపోయింది, గోధుమలు ఎవలు పాడైపోయాయని చెప్పాడు. 12వ వచనంలో ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు వాడిపోయాయి, నరులకు సంతోషం లేదు అని చెప్పాడు. 13వ అధ్యాయం యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, యాజకులంతా బలిపీఠము వద్ద పరిచర్య చేయువారంతా రోదనము చేయాలి, దేవుని పరిచారకులు గోనెపట్ట కట్టుకొని రాత్రంతా గడపాలి. లోకమంతా ఇలాంటి పరిస్థితులలో ఉండగా ప్రార్థించకపోతే, ఉపవాసంతో దేవుని బ్రతిమాలకపోతే ఎలా అని యోవేలు ప్రశ్నించాడు. కానీ అందరూ కలిసి ప్రార్థిస్తే, ఉపవసించి ఆయన తట్టు తిరిగితే 2వ అధ్యాయం 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరని ఈ వచనంలో 2 సార్లు ఆయన వాగ్దానాన్ని గుర్తు చేశారు. ఆయన వైపు తిరిగే వారికి ఆయన వాగ్దానం తప్పక స్థిరపరుస్తారు, సంవత్సరముల పంట తిరిగి ఇస్తారు అని వాగ్దానం చేశారు దేవుడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 36వ వచనంలో, 450 సంవత్సరాలు ఐగుప్తులో నివసించే ఇశ్రాయేలీయుల సంపాదన ఒక్కరోజే తిరిగి పొందుకున్నట్లుగా మనం ధ్యానించలేదు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, 7 సంవత్సరాలు క్షామంలో గనురాలు, షునేమీయురాలు ఆక్రమించుకున్న సమస్తము వారి చేతిలో నుండి యావదాస్తి, పంటను, గృహాలను తిరిగి ఆమె పొందుకొనుటకు దైవజనుడైన ఎలీషా ద్వారా ఆయన కార్యం జరిగించారు. అవును, సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అని వాగ్దానం
మనమును విశ్వసించి అవిధేయత వలన, తిరుగుబాటు వలన, అవిశ్వాసము వలన పోగొట్టుకున్నదంతా మరలా పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును, సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఆమెన్.